ఏంటన్నా వైజాగ్ ప్రతి ఒక్కడు వైజాగ్ వైజాగ్ అంటున్నాడు. అది ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి తయారవుతుంది. అది దాని అభివృద్ధి దానికి ఉంది. దాన్ని వెళ్ళి ఏలు పెట్టి దాన్ని కూడా ఆదాయం లాగేసుకుందాం, రాజకీయ నాయకులు తినమంటావా మీ ఉద్దేశం? అంటే రాజకీయ నాయకులే బాగుపడాలి, సామాన్య జనాలు బాగుపడకూడదా? ఏం ఉద్దేశం మీ ఉద్దేశం? అది అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ₹1 ఆదాయం ఇస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు, ఉమ్మడి రాజధాని అన్నారు. హైదరాబాద్ సొమ్ము ఒక్కటి అడిగారా? ₹1 వచ్చిందా 10 సంవత్సరాల నుంచి? ఎవడైనా అడిగాడా? ఇప్పటికీ ఇంకా మన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర ఆస్తులు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అడుగుతున్నారా? పంచమని అడుగుతున్నారా? రేపు పంచమని బిల్లు పెట్టు, హైదరాబాదే మాయమైపోయి. మరి అన్నా ఏం ఆస్తులు తెలుసుకో, నువ్వు పూర్తిగా తెలుసుకో. ఆర్టీసీ ఆదాయం ఉంది, ఓకేనా? రిటైర్ అయిన ఉండారు చూసా గవర్నమెంట్ ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ఆస్తుల మీద నడిచే గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాజధానిలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు, ₹1 ఇచ్చారా నీకు? ఆంధ్ర రాష్ట్రానికి ₹1 ఇచ్చారా? అరే ఇనన్నా, పార్లమెంటు తలుపులు మూసి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు కదా, ఎందుకని ₹1 మేము జగన్మోహన్ రెడ్డి గారు చేయమని అడగలేదు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? ఆయన బాధ్యత లేదా? నేను అడుగుతుంది అదేనన్నా, నేను అడుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారు, ఎందుకు అడగలేదు? ఈయనకి మళ్ళీ 3 రాజధానులు అనలేదు కదా. ఏందన్నా దోచుకుంది ఎవరు అనేది అందరికీ తెలుసు, దోచుకుంది ఎవరు అనేది ఎవరికి తెలుసు. హైదరాబాద్ ఉందంటే ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వల్లే హైదరాబాద్ ఉంది. నీకు తెలియకపోతే తెలియదను, అర్థమవుతుందా? హైదరాబాద్ ఎలా వచ్చింది? చెప్పు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కబ్జానే. నాగార్జున కట్టుకున్నాడు, కబ్జానే. అది ఎవరి కాలం? ఎవరు వాళ్ళందరూ ఎవరు? మరి నేను చెబుతుంది అదే కదా స్వామి, నీకు నేను చెబుతుంది అదే కదా, నేను చెబుతుంది కూడా అదే కదా, నేను చెబుతుంది కూడా అదేగా. అదే నీ లెక్కనది, అది చిన్నారు కదా ఈ లెక్కనిది. ఈ దోచుకోవడం అనేది వైజాగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ వెళ్ళి వైజాగ్ లో దోచుకోవడం ఎందుకు? నీకు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఇచ్చి ముందుకు వచ్చారు భూమి దోచుకునేది ఆడ చెయ్యి. కేంద్రం నుంచి ₹1 దా, ₹10 పెట్టి ఇక్కడ పెట్టుబడి. ఇప్పుడు మొత్తం పెడుతున్నావని ఎవరు అనుకోరు కదా. కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? ₹1 ఏమన్నా తెచ్చావు కేంద్రం నుంచి? ఇంకా రాష్ట్రంలో ఉన్న ఆదాయమే తిందామంటావు నువ్వు. వైజాగ్ నువ్వు తిందామంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం అది, నువ్వు ఆదాయం కూడా తిందామంటే ఇది దారుణం కదా. మరి మంత్రులు తీసుకెళ్ళి మరి నేను అంటుంది అదే కదమ్మా, రాష్ట్రంలో ఆదాయమే తింటాం, కేంద్రం ఆదాయం నుంచి మాకేం అవసరంలా. భయం కేంద్రం అంటే ఇప్పటికి కూడా. మరి అట్టాగే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు. ఇప్పుడు రాజ్యాంగం రాశారు, రాజధాని విరగొట్టావు, ఒక్క రాష్ట్రం నుంచి ఏమైనా ₹1 తెచ్చావా? మరి నువ్వు తేవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు గెలిచావు, 151 సీట్లు గెలిచావు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి తలుపులు మూసారు. హైదరాబాద్ నుంచి ఒక్క ఆదాయం వెళ్ళిందా? అడుగుతున్నారా? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ వైజాగ్ అంటే అక్కడ ఉన్న ఆదాయం తిందామనే అన్నా. తెలంగాణలో వచ్చి ఆంధ్రలో కలుస్తాం అరే ఒక మాట నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? నువ్వు చెప్పు. తెలంగాణ అంటే ఒక హైదరాబాదు నిజాంబరాజులది, తెలంగాణలోది కాదు హైదరాబాద్, తెలుసా నీకు? హైదరాబాదు తెలంగాణది కాదు, తెలుసా నీకు? మరి నీకు తెలుసుకో, హైదరాబాదు మన రాష్ట్రం దేశం విడిపోయినప్పుడే ఇంకా స్వాతంత్రం రాలేడా, నిజాం రాజులు పరిపాలించారు. రైట్ మీరు అంతే. నేను చెబుతుందా కూడా అదే, ఇప్పుడు లైన్కి వచ్చావు. నేను చెబుతుంది కూడా అదే, అర్థమైందా? తెలంగాణ మరి అది కూడా మా బాధ అదే కదా, అందుకనే మేము వెళ్ళిపోతాం అంటే అందుకే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టలేరు? అప్పుడే పెట్టారు, కర్నూలు రాజధాని పెట్టుకున్నారు కదా. ఎవరు? మీరే. అప్పుడు తాటిపత్రిలో మరి ఆంధ్ర వాళ్ళు వచ్చారు, పడ్డారుగా. ఆంధ్ర వచ్చి పడ్డారుగా, ఇక్కడికి వచ్చి ఎందుకు పడ్డారు? రైట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు మన రిపోర్టర్ గారు. రైట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చేవారు నాయన. నేను అంటుంది ఇది కూడా ఇలాగే వైజాగ్ లో కూడా ఇలాగే దోచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు మేము అంటున్నాం. నువ్వు ఇప్పుడు అన్నావన్నా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఉన్న అన్ని దోచుకోవటమేగా. ఒక్కటినే ఆంధ్ర వాళ్ళందరూ వినండి బ్రో, ఒకే అర్లతో నీ సైడ్ మాటలు నా సైడ్ వినవా? ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కేటాయిస్తామన్నారు సెంట్రల్. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నది, అప్పుడు స్పెషల్ టెస్ట్ ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడగట్లేదు?
అడగమని చెప్పు. అయిపోయింది. మరి అది చెప్పు. అదొక్కటే అన్నావు నువ్వు. మరి ఎందుకు నువ్వు అదొక్కటే అన్నావు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని అనలేదా? పెట్టావు నువ్వు తెలంగాణ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? దోచుకున్నావు తెలంగాణ. మరి నేను చెబుతుంది అదేరా బాబు, ఏ దోచుకుంటున్నారు కాబట్టి వైజాగ్ లో కూడా దోచుకుంటారు, వద్దని చెబుతున్నాం మీకు. మీకు అర్థం కావట్లే, అదే కదా మీతో వచ్చిన తిప్పలు మాకు అదేగా, అదన్న పరిస్థితి. మరి నేను అంటుంది అదే కదా, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మరి అడగచ్చు కదా, సొమ్ము అడగచ్చు కదా. ఆయన అడగలేదన్న, మరి నేను అంటుంది అదే తప్పు కదా. ఎందుకు వచ్చాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? వీటి వల్లేగా. మరి నేను చెబుతుంది కూడా అదే కదన్నా. ఇప్పుడు ఆయన వైజాగ్ రాజధాని అనుకుని ఉన్నది 2024 కూడా గెలిచేవాడు, 3 రాజధానులు అనుకుని ఉన్నట్టయితే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అన్నిటి వల్ల. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, మేము కోరుకునేది అంతే. వైజాగ్ డెవలప్మెంట్ అయ్యింది, దాని జోలికి వెళ్ళమాకండి. నువ్వు కేంద్రం నుంచి తీసుకురా రూపాయి, మీరు రాయలసీమ పెట్టుకో, తిరుపతి పెట్టుకో, అయ్యిద్దన్న అయ్యిద్ది. అంటే గెలిచిన అక్కడ ఎంపీ గారు ఉన్నారు, పెనసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. మన దేశం ఎంపీల్లోనే మంచి ధనం మన జగన్మోహన్ రెడ్డి ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా బాగా సంపాదించిన వ్యక్తి, ట్యాక్సులు కట్టే వ్యక్తి ఆయన చేతిలో ఉంది. కాబట్టి కంపల్సరిగా రాజధానికి ఒక రూపురేఖలు మారబోతున్నాయి. ఇంకొక విషయం, ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు సముద్రం ఉంది గుంటూరు పక్కనే మచిలీపట్నం అని ఒక గుర్తింపు అనేది ఆయనకు వచ్చిందంటే ఆయనలో కూడా మార్పు మొదలయ్యింది అని మేము అనుకుంటున్నాం.